హాయ్ ఫౌండర్స్, కాబోయే ఛాంపియన్స్ అందరికీ శుభోదయం అండి. ఈ ఆడియో చేయడానికి కారణం ఏమిటంటే, చాలామంది నెగిటివ్ ప్రచారం చేసే వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ కావడం జరిగింది. అందులో ఎస్పెషలీ ఏవి రెడ్డి గారని ఒక ఆయన ఈరోజు పెట్టినటువంటి వాయిస్లో చాలామంది డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి నెగిటివ్ వాయిస్ వినకూడదని చెప్పి ప్రతి ఫౌండర్ని హెచ్చరిస్తూ ఈ ఆడియో చేస్తున్నా అండి. ఆయన చెప్పినటువంటి వాయిస్లో ఏంటంటే, ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఇంకా 2 years దాకా రాదని మనవాడు చెప్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అలాగే నాకు ఉన్నటువంటి ప్రైవేట్ మెంబర్స్లో జీవీరావు అండ్ లక్మా మేడం వాళ్ళంతా మేము వేరే బిజినెస్ చేస్తున్నామని ఇండైరెక్ట్గా అక్కడ చెప్పడం కూడా జరిగింది. కాబట్టి దాన్ని కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి. ఎందుకంటే అక్కడ ఆయన నోటమ్మడి చెప్తున్నాడు, మేము వేరే బిజినెస్లో చేస్తుండగా మేము అక్కడ సార్ గ్రూప్లో ఉన్నాము, అక్కడ ఎలాంటి మెసేజ్ లేదని కూడా అక్కడ మెన్షన్ చేసినాడు. కాబట్టి దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు, ఈయన వేరే కాన్సెప్ట్లో చేస్తున్నాడు కాబట్టి మనల్ని అక్కడ ఇన్వైట్ చేస్తున్నాడన్న ఆలోచన అక్కడ పెట్టుకోండి ఒకటి. అదేవిధంగా ఎలాంటి మెసేజ్ లేదని ఆయన అంటున్నాడు. మరి విక్టర్ విత్ యాష్లో స్వయంగా ఇచ్చినటువంటి 7వ తారీఖు ఇచ్చినటువంటి పాపప్ మెసేజ్లో చాలా ఎక్సలెంట్గా ఆయన ఇవ్వడం కూడా జరిగిందండి. ఆగస్టులో ట్రైనింగ్ క్లాసులని స్వయంగా మన యాష్ ఫరే సార్ చెప్పినాడు. మరి దాన్నన్నా మనం నమ్మాల్సినటువంటి అవసరం అయితే మనకుంది. అంతేగాని ఇలా దారిలో పోయేటువంటి దానయ్య చెప్పినటువంటి మాటలు మనం పట్టించుకున్నామంటే మాత్రం చాలా ఇబ్బందులు గురవుతాం. వాళ్ళు చెప్పినటువంటి వాయిస్లో చాలా ఇబ్బందులకరంగా ఉన్నాయి. కాబట్టి అలాంటి నెగిటివ్ వాయిస్లు ఏదొచ్చినా రిపోర్ట్ అని కొట్టండి, లేదా దయచేసి వాళ్ళకి ఫోన్ చేసైనా మాట్లాడుకోండి. అది కుదరకపోతే ఆ వాయిస్ని క్లోజ్ చేసుకోండి. అంతేగాని నేను ఒకటే చెప్తున్నాను, మీ యొక్క ఓఎస్లో ఉన్నటువంటి పాపప్ మెసేజ్ చూసుకోండి. అదేవిధంగా విక్టర్ విత్ యాష్లో వచ్చినటువంటి న్యూస్ వాటిని మాత్రమే అబ్జర్వేషన్ చేయండి. అంతేగాని ఎవడో ఏదో చెప్పినాడని చెప్పి ఆలోచన చెడగొట్టుకొని మీరు బాధపడుతూ 10 మందిని ఇబ్బంది కలుపుకోకుండా ఉండడానికే ఈ ఆడియో చేస్తున్నాను, అంతేనండి. ఇక్కడ ఏంటంటే ఆయన ఏదో చూసినాను వాట్సాప్లో అన్నాడు. సరే, చూసినావో చూడలేదో, నీకు 1200 మంది టీం ఉందంటున్నావు. మరి 1200 మందికి నువ్వు న్యాయం చేయనివాడు ఒక లీడర్గా నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఏదో పనికిరాని చెత్త కంపెనీలు చేసుకుంటూ వచ్చి అందరిని పనికిమాలను చేయాల్సిన అవసరం నువ్వు లేదు. నీకు చేతనైతే ఆన్ ప్యాషులో అప్డేట్ ఏదన్నా తెలిసి ఉంటే అది నీ 1200 మంది టీంకి సపోర్ట్ ఇచ్చుకుంటూ రావాలే కానీ ఇది రాదు పెట్టదని కోత వేయడం నువ్వెవడు? కాబట్టి కబద్దర్, జాగ్రత్తగా ఉండు. మేము సమాధానం ఇచ్చే టైం దగ్గరలో ఉంది. ఆ సమాధానం వచ్చినా నువ్వు తట్టుకోలేవు, నీతో పాటు చెంచగాళ్ళు ఉన్నవాడు ఎవరు తట్టుకోలేడు. గుర్తుపెట్టుకో. ఒక్క పేమెంట్ వచ్చేంత వరకే మీ ఆటలు సాగుతాయి. ఆ పేమెంట్ వచ్చిన తర్వాత వరదలో కదా బుడద గీడదంతా చెత్త చెదరం ఏ విధంగా అయితే కొట్టుకొని పోతుందో ఆ రోజు నీలాంటి వాళ్ళు కూడా కొట్టుకొని పోతారు. జాగ్రత్తగా ఉండు ఏవి రెడ్డి గారు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనవి చేస్తున్నా. ఇక ఎలాంటి చెంచగాలకి మీరు భయపడాల్సిన అవసరం లేదని నేనైతే చెప్తున్నాను. ఒకటే చెప్తున్నాను, మీ ఓఎస్ విక్టర్ విత్ యాష్ మాత్రమే అబ్జర్వేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి తప్ప ఎవరో ఏదో వాగినాడని చెప్పి మీ మైండ్ డిస్టర్బెన్స్ చేసుకోకూడదని ప్రతి ఫౌండర్ని వేడుకుంటున్నా. అయిపోయింది. మనం ఛాంపియన్స్ అని ఏ రోజైతే మన యాష్ ఫరే సార్ చెప్పినాడో ఆ రోజే మన విన్నర్స్. ఆయన స్వయంగా ఇచ్చినటువంటి పాపప్ మెసేజ్లో ట్రైనింగ్ క్లాస్ అని ఏదైతే మెన్షన్ చేసుకున్నామో ఆ రోజే విన్నింగ్ అయినాం. అంతేగాని ఎవడో దారిలో పోయే దానయ్య కూత కూసినాడని చెప్పి మీరు పొరపాటున నెగిటివ్ వెళ్ళరాదనే ఈ ఆడియో చేస్తున్నా. ఎలాంటి ఇబ్బందులు ఏం లేదు, మనమైతే విన్నింగ్ కాబోతున్నాం, దగ్గరలో ఉన్నాం. ఎలాంటి టైంలో బుదర చల్లడానికి మన అక్కడ, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళంతా అయిపోయింటారు, వేరే కంపెనీలు చేసుకుంటే ఆల్రెడీ అయిపోయింటారు. ఇప్పుడు వాళ్ళకి బకరాగాలు కావాలి. ఆ బకరాగాల కోసం మన మీద వల వేస్తున్నారు, మన కంపెనీ మీద బుదర చల్లుతున్నారు. ఎలాంటి వాయిస్ లేవు, వినకండి. విని వాళ్ళతో పాటు ప్రయాణం చేసినారంటే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు నా ఫౌండర్స్ పడకూడదని ఎస్పెషల్లీ ఈ వాయిస్ చేస్తున్నాండి. మీకు ఇష్టమైతే లైక్ చేసుకోండి, లేదంటే అభ్యంతరం లేదు. కానీ చెప్పడం నా ధర్మం, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతవరకే కానీ మిగతా విషయాలు లేదు. కానీ విన్నింగ్ మాత్రం మనం అతి దగ్గరలో ఉన్నాం.
దాన్ని మాత్రమే మనసులో గుర్తుపెట్టుకొని ఉండాలని ప్రతి ఫౌండర్ వేడుకుంటున్నా. అయిపోయింది సార్, ఎవరు ఎన్ని చెప్పినా అవసరమే లేదు. మనం ఏదనేది మనం తెలుసుకోవాలి. ఒకవేళ ఎవరు మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీ బ్యాక్ ఆఫీస్లో వచ్చేటువంటి ఓఎస్లో కానీ విక్టర్ విత్యాస్లో వచ్చేటువంటి మెసేజ్ని మాత్రం మీరు నమ్ముకొని ముందుకెళ్ళండి. అంతేగాని ఎవరు వాయిస్ పెట్టినా ఎవరు మెసేజ్ పెట్టినా ఏది వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎస్పెషల్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇది మనము ఇక్కడ వాయిస్ అనేది, ఎందుకంటే వాయిస్ కానీ మెసేజ్ ఎందుకు పెడుతున్నా అంటే మనం బూస్టప్ ఇస్తున్నాం. ప్రతి ఫౌండర్ని ఎక్కడ మేలు కోల్పోవాలి, ఎక్కడ మేము కోల్పోకూడదని మేము ఎన్నో అప్డేట్స్ కనుక్కొని మీకు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే, ఈరోజు వచ్చి ఈ కంపెనీ రాదు అది రాదని చెంచాగాలు వస్తే అది రానట్టే ఉండదండి. రావాల్సిన టైం దగ్గరకు వచ్చింది కాబట్టి మనం ఎదపడాల్సిన అవసరం మనం లేదు. ప్రతి ఒక్కరు యాక్టివ్గా ఉండండి. మీరు వీలైనంత వరకు మీ ఓఎస్ విక్టర్ విత్ యాషన్ మాత్రం కంపల్సరీ ఓపెన్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండండి. మీరు ఎంతెంత చెక్ చేసుకోవడం వల్ల అంత ప్లస్సే కానీ మైనస్ ఏం లేదు. కాబట్టి మీరు వీలున్న ఖాళీగా ఉన్న సమయంలో మాత్రం మీ ఐడీస్ ఓపెన్ చేసుకుంటూ అందులో వచ్చినటువంటి అప్డేట్ని చూసుకుంటూ ముందుకెళ్ళాలని ప్రతి ఫౌండర్ని వేడుకుంటూ, ఎక్కడ నెగిటివ్ వాళ్ళకి తావు ఇవ్వకుండా మీ జాగ్రత్తలు మీరు ఉండాలి. మీ ఐడీస్ మీరు జాగ్రత్త పెట్టుకోండి. మీరు లాగౌట్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని ప్రతి ఫౌండర్ని వేడుకుంటూ ఇంతటితో ఈ ఆడియో ముగిస్తున్నా. మీ ఎంఈనూర్ శ్రీనివాస్, సైన్ ఆఫ్. జై విక్టర్ విత్ యాష్. థ్యాంక్ యూ ఆల్ మై డియర్